హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు జీడిపప్పు ఉప్మా చేస్తున్నాం. ఎలా చేయాలో చూసేద్దాం. కమాన్. ఇప్పుడు మేము ఉప్మాని నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఉప్మాలో కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చి బీన్స్, టమాటో, జీడిపప్పు, ఇది వచ్చి క్యారెట్, ఎర్రగడ్డ, కరివేపాకు, క్యాప్సికమ్. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకోవాలి. బీన్స్ వేసుకోవాలి. ఆవాల తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకోవాలి. నీకు వచ్చాయమ్మా ఉప్మా చేసేది? చేస్తున్నా. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. ఇవి బాగా నూనెలో వేగాలి. వేయించాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఇవన్నీ మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. ఇవి బాగా ఇప్పుడు వేడెక్కినాయి. ఈ కప్పుతో 2 ఉప్మా రవ్వ తీసుకున్నాం. 2 కప్పులు ఉప్మా రవ్వకి 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. దగ్గర పెట్టుకో. నేను పెట్టుకుంటాను. నువ్వు చిన్నగా పోయి ఇట్లా ఇసరద్దు. ఒకటి పోయి 6 కప్పులు పోసుకో. 6 కప్పులు పోసుకుంటున్నాను. చూసినారా? ఇవి బాగా మరగాలి. నీళ్ళు మరిగేటప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 10 మినిట్స్ ఆగాలి. చూడండి, బబుల్స్ వస్తున్నాయంటే కాసేపుకి మరుగుతుంది. మరిగిన తర్వాత ఏం చేయాలా? ఉప్మా వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకునేది ఉప్మా. మళ్ళీ నోట్లోకి వేసుకునేది. నేను చేసింది నాకు బాగుంది. మాకు నేర్పిస్తే నేనే చేస్తా. ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చెప్పాలి. నా ఛానల్కి లైక్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్. వాటర్ మరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, వాటర్ మరుగుతున్నాయి చూడండి. జీడిపప్పు ఉప్మా చేసుకునేటప్పుడు ఇలానే మరుగుతుంది. మామూలు ఉప్మా చేస్తే మరగదు. మరుగుతుంది. ఒకసారి గంటితో కలిపెట్టు. ఒకసారి పెద్ద స్పూన్తో కలిపెట్టాలి. మెల్లిగా నీళ్ళు మరుగుతానే ఉప్మా రవ్వ వేసుకోవాలి. వాటర్ మరుగుతానే ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి. మెల్లిగా వేయాల నువ్వు. చేతి కాలుతున్నాయి. ఇప్పుడు ఎగురుతుంది చూడండి. పాపం ఎగురుతుందంట.
హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా పిల్లలకి వంట నేర్పియండి. ఇగో మా అవ్వ నేర్పిస్తుంది. ఏం ఉప్మా? జీడిపప్పు ఉప్మా చేసుకునేటప్పుడు జీడిపప్పు ఎగురుతుంది, దగ్గరికి రాద్దు. ఎగురుతుంది అని చెప్పాలని నువ్వు ఇదిగోండి ఎలా ఎగురుతుందో. ఇప్పుడు జీడిపప్పు ఉప్మా రెడీ. టేస్ట్ చేసి చూసి చెప్తా మీకు ఎలా ఉంటుందో. ఒక కప్పు. ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం. కావాలంటే చూస్తే ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది టేస్ట్? భలే ఉంది. మీకు కావాలంటే చూస్ చేసుకోండి. మా ఛానల్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.